నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. ఈనాటి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా, మల్కాజ్గిరిలో ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, ఎంజే మార్కెట్ వద్ద భారీ నిరసన. ఫీజు రీఎంబర్స్మెంట్ పై కోర్టు షాక్, విద్యార్థులే ఫీజులు చెల్లించాలా? శ్రీనివాస్ గౌడ్ ఫైర్. ముంబైలో సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు, నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సత్కారం. మలక్పేటలో ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణం, లక్కీ గ్రాండ్ రెస్టారెంట్ పై భక్తుల ఆగ్రహం. ఇక బులెటిన్లోని డీటెయిల్స్ చూస్తే, వాసవి మాత జయంతి సందర్భంగా మల్కాజ్గిరిలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓల్డ్ మల్కాజ్గిరి హనుమాన్ దేవాలయం నుండి 108 కలశాలతో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు, అభిషేకంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుకురా కొంచెం वासवी माता के, वासवी माता के, वासवी माता के, वासवी माता के. गुड़ेन कल तिरिगिरा, गुड़ेन कल तिरिगिरा. बोल वासवी माता के, बोल वासवी शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते हस्तं रक्षामि तम् आपोज्यो धीरसौपदं ब्रह्मोद्भवस्य वरुणं संसर्गतो चैत्रमासे वैशाखमासे शुक्लपक्षे दशमेषु वेदो भद्रवस्य जमानस्य श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य अंत కూడా మనసులోనే గోత్రనామాలు మనసు చెప్పుకోండి. नाना गोत्रोद्भवस्य नाना महेशः सकल आर्यवैश्य विजय अभय आयु धर्म अर्थ काम्य मोक्ष नवग्रह देवता
विशेषेण श्री वाधाशक्ति प्रातः काले अष्टोत्तर अनंतरे श्री वासवी कन्यका परमेश्वर फल सिद्ध्यर्थम मम व्यापारे व्यवहारिवृत्ति सिद्ध्यर्थम अखंड सकल आर्य वैश्य संघ दिन दिन अभिवृद्धि ओम गंगे चमने चैवा गोदाते यज्ञेश पद्धति अतिप्रेतो ओम रोजनारो अन्नमदा आदसे दिवं चेयेमि तिगलशे कादेवदा आवाप्य अलगस्कोनि ये पूजा सामान्य करेंगे तिगलशे कादेवदा आवाप्य अष्टविधोपचारे संपूज्य तेनोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्यात् देवं संप्रोक्ष्य आराधना अर्चना करिष्ये। समर्पयामि ध्यायामि ध्यानसमर्पयामि श्रीमन्महागणाधिपतये नमः प्रणोदेव महाब्रह्मं गुरुदेवो ईश्वरः गुरुसाक्षात् ब्रह्मस्मै श्रीगुरवे नमः पार्वती काली हैंडवती शिवा शिवात्रिणी कात्यायिनी परदेवता भगवती श्रीराजराजेश्वरी महाकाली महालक्ष्मी 108 కలశాలతోటి ఇక్కడికి వెళ్ళి అమ్మవారిని ఊరేగించుకుంటూ మన టెంపుల్కి వెళ్తాం. అమ్మ సైలెన్స్ ప్లీజ్. అమ్మ తల్లి శోభాయాత్రగా మన అమ్మవారి టెంపుల్కి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత పూలతోటి అభిషేకం ఉంటుంది. అలాగే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినటువంటి కలశాలతో అభిషేకం ఉంటుంది. అలాగే అక్కడ పాలతో అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత మనందరం టిఫిన్ చేసి తర్వాత అక్కడ లోపల కుంకుమార్చన జరుగుతూ ఉంది. దాని తర్వాత మీకు తెలుసు కదా, తెలుసా, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి మంచిగా చేసుకొని సాయంత్రం 7 గంటలకి లంచ్ చేసిన తర్వాత మీ కుంకుమార్చన అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత 6 గంటలకి మన మాశెట్టి సీరన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి రథం బయలుదేరుతా ఉంది. వాణినగర్ చౌరస్తాకి వెళ్ళి రథం బయలుదేరుతా ఉంది. మీ అందరూ ఇలాగే ఇంతే సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే మన రేవంత్ అన్న కూడా ఈ సందర్భంగా మన అందరం థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే అమ్మవారి పండుగను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసి గజెట్ ని అసెంబ్లీలో పాస్ చేసి అసెంబ్లీ సాక్షిగా మన అందరి ఆర్యవైశ్యులకు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా ఆయన కూడా మన అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలా. థ్యాంక్ యూ. అలాగే ముందుగా ఉమా అండ్ శారద వచ్చిన వాళ్ళు ముంగట ఉంటారు. వాళ్ళ వెనకాల ముంగట అమ్మవారి ఫోటో పట్టుకుని ఆయన మన సీన వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళ వెనకాల ఇద్దరిద్దరు మాత్రమే ఉండాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆర్యవైశ్యులు ఐక్యతకి ప్రతీక. మీరందరూ సమిష్టిగా అందరు కలిసి వెళ్తేనే చాలా మంచిగా రిచ్ గా ఉంటుంది. అందరు ఇద్దరిద్దరు మాత్రమే ఉండవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. ఇంకొక 10 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్ల ఆగ్రహం ఉప్పొంగింది. ఎంజే మార్కెట్ చౌరస్తాలో భారీ నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. మీటర్ ఛార్జీలు పెంచాలని, జిల్లా ఆటోలకు నగరంలో అనుమతులు ఇవ్వద్దని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు రోడ్డుపైకి వచ్చారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. దాదాపు 2 గంటల పాటు ధర్నా కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక అయితే మా పరిస్థితి ఎంత అధ్వానం ఉందంటే చాలా అధ్వానం ఉంది. దానిపైగా ఈ డిస్టిక్ ఆటోస్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఎక్కడెక్కడో పాసింగ్స్ వచ్చి ఒక గవర్నమెంట్ ఒక ఆర్టీ ఒక రూల్ ఉందన్నమాట. ఇక్కడ ఏమంటారు, హైదరాబాద్లో నడిపేయడానికి ఒక రూల్ ఇచ్చింది గవర్నమెంట్. అది ఆ రూల్ అనేది ఎవరు పాటించడం లేదు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఆటోలు చాలా పెరిగిపోతున్నాయి. ఫేర్ అనేది రేట్ కార్డ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాక అయితే మా బతుకులు చాలా అన్యాయంగా అయిపోయినాయి. ఏమంటే దినానికి అయితే మాకు ఈఎంఐలు కట్టుకోక మీ ఈఎంఐ మనం 12,000 ఇస్తా అన్నారు కదా గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ₹1 ఇచ్చింది లేదు. ఉల్టా మా పైన ఛాలెంజ్లు ఆటోలో ఛాలెంజ్లు వేసినవి ఉన్నాయి. ₹1 ఇంతవరకు గవర్నమెంట్ నుంచి వచ్చిందే లేదు. మహాలక్ష్మి పథకం వచ్చినాక మీ పరిస్థితి ఏంది? మొత్తం రోడ్ పాలైపోయింది మాది. ఈఎంఐలు కట్టుకోలేక పిల్లలకి చదువులు చదివించుకోలేక మొత్తం చాలా హెడేక్ అయిపోయింది. మా పరిస్థితి ఎట్లా అంటే తినడానికి తిండి లేకుండా అయిపోయింది మా పరిస్థితి. 4 గంటలు లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది గ్యాస్ కోసం. ₹56 ₹57 ఉన్న గ్యాస్ ₹125 అయింది. కానీ రేట్ కార్డు మాత్రం పెరుగుతలేదు. ఇల్లీగల్ డిస్ట్రిక్ట్ ఆటోస్ అయితే చాలా వస్తున్నాయి. దొరకదు, తోలదామంటే జనాలు ఫ్రీ బస్సెస్ అయిపోయినాయి. అసలు ఏంది మీ పరిస్థితి? మా పరిస్థితి ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ డిస్ట్రిక్ట్ ఆటోస్ అన్ని బంద్ అయిపోలే, బైక్ టాక్సీస్ బంద్ అయిపోలే, రేట్ కార్డు పెరగాలి. ఇది 2000 లెవెల్ నుంచి మాకు ఇంతవరకు రేట్ కార్డు పెరగలేదు. ఫస్ట్ మాకు రేట్ కార్డు పెరగాలి. ఇవన్నీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా వచ్చి 12,000 ఇస్తామని. రాహుల్ గాంధీ ఖాళీలు షో గుటప్ మాత్రమే. నేను సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి, నువ్వు ఒక రోజు సీఎం కదా సార్, నువ్వు ఒక రోజు యూనిఫామ్ వేసుకొని ఆటో నడిపించి చూడు, ఆటోల బాధ తెలుస్తుంది. నువ్వు అడ్వర్టైజ్ ఇవ్వడం వల్ల జరగదు. నువ్వు ఒకసారి గ్రౌండ్ ఫీల్డ్ వచ్చి చెయ్యి, తెలుస్తుంది. పరిస్థితుల మధ్యలో ఎట్లా ఉంది మీ కుటుంబ పరిస్థితి? ఎట్లా? మా కుటుంబ పరిస్థితి అయితే చాలా డేంజర్గా ఉంది సార్. మా కుటుంబ పరిస్థితి అయితే చాలా అధ్వానం ఉంది. ఈఎంఐ వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళట్లేదు, పిల్లల చదువు లేదు, తినడానికి తిండి లేదు. 5 గంటలు గ్యాస్లో లైన్లో వెయిట్ చేసి ఎప్పుడు తినాలి, ఎప్పుడు బిజినెస్ చేయాలి, ఎప్పుడు వీళ్ళందరినీ చూడాలి మేము. అది మా పరిస్థితి, అది మా పరిస్థితి. తెలంగాణలో ఫీజు రీఎంబర్స్మెంట్ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఉన్నత విద్యా మండలికి వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 30 లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయవలసి ఉన్నా ఇప్పటికీ స్పందించకపోవడంపై మండిపడ్డారు. 12 లక్షల మంది విద్యార్థులతో భారీ ఆందోళన చేపడతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై సర్టిఫికెట్లు కూడా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నందుకు సర్టిఫికేట్స్ ప్రైవేట్లో పోయి ఉద్యోగాలు చేసుకుందామన్నా కూడా వాడు బీటెక్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు పెడతారు. మీరు సర్టిఫికేట్స్ పెడితే సర్టిఫికేట్ లేకపోతే వాడికి ప్రైవేట్లో ఉద్యోగం దొరకదు, గవర్నమెంట్లో దొరకదు, ప్రైవేట్లో దొరకదు, ఫీజు కూడా ఇవ్వదు. ఒకవేళ గవర్నమెంట్ కౌంటర్ వేయలేదని చెప్పి స్టూడెంట్స్తో వసూలు చేయండి అని చెప్పించినందుకు మరి భవిష్యత్తు ఏమైపోతుంది? ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ ధర్నా చేసిన వారు వీడి గురించి మా 30th లోపల వేస్తామని చెప్పింది. ప్లస్ మీరే హైయర్ ఎడ్యుకేషన్ హైయెస్ట్ అథారిటీ అంట, కాలేజీలు హైయర్ ఎడ్యుకేషన్, హైయెస్ట్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎఫెక్టెడ్ మోర్ ఓన్లీ వరకు చూజ్ చేస్తున్నారు సార్. సార్ దాదాపు 2.5 లక్షల మంది ప్లస్ కొంతమంది ప్రైవేట్ కాలేజీలో అయితే ఎట్లా చెప్తారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 5 నెలల నుంచి సిబ్బందికి జీతాలు లేకపోతే ఆ లెక్చరర్ వచ్చి ఏం చెప్తాడు? ఆయన చదువు చెప్పేటప్పుడు దగ్గరికి వచ్చి మరి వారి తరఫున వచ్చిన వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఇయ్యనందుకు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలలో ఇరుక్కపోయినాయి. దానికి సంబంధించినటువంటి కేసు ప్రైవేట్ కాలేజీ వాళ్ళందరూ హైకోర్టుకు పోయింది. గవర్నమెంట్ ఇస్తలేదు, మేము
స్టూడెంట్స్ దగ్గరనే వసూలు చేసుకుంటాం అని చెప్పి. మరి ప్రైవేట్ యజమాన్యందు కూడా తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీ వాళ్ళే 12 దాదాపు 2,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్న వాళ్ళు. సక్రమంగా ఫీజులు వస్తే నడుస్తాయి. మరి వీళ్ళు బకాయిలు పడ్డందుకు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కూడా ఇంకా బిల్డింగ్ ప్రైవేట్లో ఉన్నాయి, కిరాయికి కిరాయి కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక, నీళ్ళ బిల్లు కట్టలేక చివరకు వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేక నడుస్తూ ఉంది. మరి జీతాలు లేకుండా ఏ లెక్చరర్ ఎట్లా నాణ్యమైన విద్య అభ్యసిస్తాడు చెప్తాడు. జీతాలు లేనందుకు 4-5 నెలల జీతాలు లేనందుకు పనిచేసే లెక్చరర్స్ కానీ పనిచేసే సిబ్బంది కానీ సరిగ్గా పనిచేయరు. ప్రభుత్వం బాధ్యత. ఇలా ప్రభుత్వం విద్యను అందిస్తాం, నాణ్యతమైన విద్యను అందిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా సర్టిఫికేట్ లేక, చదువు లేక, ఏదైనా ఉద్యోగం చేయలేక ఇరుకపోయి ఉన్నారు. దాని మీద కేసు నడుస్తుందని తెలిసినా రేపు 30 తారీఖు నాడు ఆర్గ్యుమెంట్ ఉందన్న ఈ రోజు వరకు కౌంటర్ వేయలేదు. అంటే ఈ రోజు వరకు కౌంటర్ వేయలేదంటే ఉద్దేశం ఏంది? రేపు కోర్టు జడ్జిమెంట్లు కౌంటర్ వేయనందుకు యజమాన్యం తరఫున వస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే కోర్టు తీర్పు ప్రకారము స్టూడెంట్సే కట్టుకోవాలి, మేమేం చేద్దామంటారు అలా చెప్పడానిక. అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటంటే కోర్టు తీర్పు అనుకూలంగా కాలేజ్ యజమాన్యాలకు వచ్చేటట్లు చేసి తీర్పు మీద దొబ్బి పేద ప్రజల స్టూడెంట్స్లో భూములు అమ్ముకొని వాళ్ళు ఫీజు కట్టేటట్టు చేయాలనేది మీరు అంటే దివాలా తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితి ఊరుకోమి. ఇలా మేము కలిసినాం, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు 30 తారీఖు లోపల కేసు ఫైల్ చేయమన్నా ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు, ఉద్దేశం ఏంటి చెప్పాలని మేము అడిగినాం. వెంటనే గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాలా. మంత్రి లేడు తిరిగి, ముఖ్యమంత్రి గారే మంత్రి. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి దృష్టి తీసుకెళ్ళి చేయండి, లేనట్లయితే ఒకవేళ కౌంటర్ వేయకుండా తీర్పు స్టూడెంట్స్ వైపున కట్టాలని మాత్రం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితి ఊరుకోం. లక్షల మందితో దిగ్బంధం చేస్తాం. 12 దాదాపు 11 నుంచి 12,000 వరకు ఇవ్వాలి. ఈ విద్యాసం సమ్మె చేసే కాలేజ్ యజమాన్యాన్ని ఉక్కుపాదంతో అంచివేసింది, భయపెట్టిండ్రు. బిడ్డ మీరు ఇట్లా కాలేజీ సమ్మె చేస్తే మీ తోలు తీస్తాం, మీ ఏదో వంక పెట్టి కాలేజీ మొత్తం బంద్ చేస్తాం, సీజ్ చేస్తామని విజిలెన్స్లో పంపితే ఆ విజిలెన్స్ అధికారులకు భయపడి వాళ్ళు ఎవరిని చెప్పుకోలేక ఉన్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో పేద విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే కాకుండా ఓసీలో ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఉన్నారు. కనుక వెంటనే మరి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి, కౌంటర్ కూడా వేయాలని మేము డిమాండ్. లేనట్లయితే 30 తారీఖు తర్వాత వేలాది మందితో పెద్ద ఎత్తున మేము కార్యక్రమం నిర్వహిస్తాం. గ్యారెంటీగా ఎట్టి పరిస్థితితో ఊరుకోం. చదువు చెప్పరు, తిండి పెట్టరు, రైతులకు కరెంట్ ఇవ్వరు, వీటిలో కొనుగోలు చేయరు, మా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ ఇయ్యరు, మా పిఆర్సీ ఇయ్యరు, మా డిఏ ఇయ్యరు, మా రిస్క్ అలవెన్స్ యాది ఇయ్యరు. ఏమిస్తారు? ఎక్కడ పోతున్న పైసలు? 2,50,000 కోట్ల అప్పు ఎక్కడ పోయింది? తెచ్చిన పైసలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి వదులుకోం. నిన్ననే ఒక విద్యార్థి, ఒక ఆర్టీసీ ఉద్యోగి చనిపోయింది. ఒక విద్యార్థి కూడా స్టార్ట్ అయితే కుప్పకూలిపోతే గవర్నమెంట్ అని మరి ఇలా ఎంతో అంతో ఇచ్చి ఒప్పించారు. కానీ స్టూడెంట్స్ను మాత్రం ఒప్పించే పరిస్థితి ఉండదు. కాలేజ్ యజమాన్యాన్ని బంధించి తెరిపించినా చాలా వరకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కొంతమంది కాలేజ్ యాజమాన్యం మీరు ఫీజు కడతారు కనుక మీ గ్రేస్ మార్కులు అవి కలిపేది ఉంటుంది, అవి కూడా కలపమని కూడా వేధింపులు చేస్తూ ఉన్నారు. తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా. కనుక ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ముంబై వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును సీఎం చంద్రబాబు స్వీకరించారు. అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడిన చంద్రబాబు ఈ గౌరవం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ అవార్డు ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. The Economic Times Award for Business Reformer of the Year goes to the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu. Congratulations, sir.
హైదరాబాద్ మలక్పేట చాదర్ఘాట్ ప్రాంతంలో ఉన్న శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయ ప్రాంగణాన్ని ఆనుకొని తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా లక్కీ గ్రాండ్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కమిటీ సభ్యులు, భక్తులు ఆరోపించారు. అనుమతులు లేకుండా గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొదటి అంతస్తు నిర్మాణం టుడే ఇవాళ మనం దర్బార్ మైసమ్మ గుడి ఉన్నాయి మన దేవాలయం చాదర్ఘాట్కి అందరు ఏకగ్రిత అయినాం. ఇది దర్బార్ మైసమ్మ అంటే 200 ఇయర్స్ హైదరాబాదులో ప్రాచీన టెంపుల్ ఉన్నాయి మైసమ్మ అమ్మవారిది. ఈ టెంపుల్లు రీసెంట్ 1 or 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఈ హైదరాబాద్లో జోన్స్ చేంజ్ అయినాయి, పోలీస్ స్టేషన్స్ చేంజ్ అయినాయి, జిహెచ్ఎంసీ సర్కిల్స్ చేంజ్ అయినాయి. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కొంచెం అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మందిర్ పరిసర్ దగ్గర అవుతున్నాయి. ఈ యాక్టివిటీ మన నాలెడ్జ్లో వచ్చినాయి. దెన్ ఇమీడియట్గా మ్యాటర్ తీసుకున్నాం గుర్తులు. అండ్ మన దర్బార్ మైసమ్మ దేవాలయం 200 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఉన్నాయి హైదరాబాదులో చాదర్ఘాట్లు. ఈ టెంపుల్ పక్క ఒక్క పోలీస్ స్టేషన్ ల్యాండ్ ఉన్నాయి మన రికార్డ్స్లో చూసినాం. ఇది మన 1930లో ఇది మన నాలెడ్జ్లో వచ్చినాయి. అండ్ ఇమీడియట్గా ఆఫ్టర్ వెన్ ఇట్ కేమ్ టు అవర్ నాలెడ్జ్ మన నాలెడ్జ్కి వచ్చినాయి. ఇక్కడ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ల్యాండ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ చాదర్ఘాట్ అని ఒక ల్యాండ్ ఉన్నాయి. ఇది ఆన్ రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నాయి మన దగ్గర. ఇది అంటే ఓల్డ్ ఫోటో ఆఫ్ దర్బార్ మైసమ్మ టెంపుల్. ఇది మన దర్బార్ మైసమ్మ టెంపుల్ ఉన్నాయి. ఈ పక్క ఈ బ్లూ కలర్ జో దివాల్ హై, బ్లూ కలర్ వాల్ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ గోడ మీద మెన్షన్ ఉన్నాయి ఇది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పిఎస్ చాదర్ఘాట్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాయి. ఇమీడియట్గా మన హైదరాబాద్లో ఏమేమి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అది చేంజ్ చేసినాయి. అది అన్ని జ్యూరిస్డిక్షన్స్ చేంజ్ అయినాయి తర్వాత ఈ ల్యాండ్ అర్లియర్ పోలీస్ స్టేషన్ చాదర్ఘాట్లు ఉన్నాయి. దాని తర్వాత ఇది చేంజ్ అయ్యి పోలీస్ స్టేషన్ మీర్ చౌక్లు వచ్చినాయి. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ పోలీస్ స్టేషన్ ల్యాండ్ మీద కొంచెం మందిల్ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్గా స్ట్రాంగ్ విత్ మసల్స్ అండ్ మనీ పవర్ పీపుల్ వచ్చి ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేసినాయి. ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఇక్కడ ఒక్క హోటల్ పెట్టినాయి. దెన్ ఈ హోటల్కి మందిర్ పక్కనే బీఫ్ స్టార్ట్ చేసినాయి సెల్లింగ్ కోసం. ఈ మ్యాటర్ మన గుర్తుకి వచ్చినాయి, మన నాలెడ్జ్కి వచ్చినాయి. డివోటీస్ ఇది తీసుకొని వచ్చినాయి మన దగ్గర చెప్పినాయి ఈ మందిర్ పవిత్రత స్పాయిల్ అయిపోతున్నాయి మొత్తం. దెన్ ఇమీడియట్గా మనం చార్మినార్ ఎమ్మెల్యే, కమిషనర్, హైదరాబాద్ పార్లమెంటేరియన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దగ్గర వెళ్ళినాం, అందరి దగ్గర వెళ్ళినాం. ఈ మ్యాటర్ తీసుకొని కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర వెళ్ళినాం, హైడ్రా దగ్గర వెళ్ళినాం. ఇది మొత్తం ల్యాండ్ ఏమున్నాయి, ఇది పోలీస్ స్టేషన్ ల్యాండ్ ఉన్నాయి. దెన్ జిహెచ్ఎంసీలు కంప్లైంట్ ఇచ్చినాం కి డూ ద వెరిఫికేషన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ పోలీస్ స్టేషన్ ల్యాండ్ మీద ఎవరు పర్మిషన్ ఇచ్చినాయి ఇక్కడ ఇల్లీగల్ హోటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. దెన్ ఆఫ్టర్ దాట్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఇమీడియట్గా వెరిఫికేషన్ చేసినాయి. వెరిఫికేషన్ చేసుకొని షోకాజ్ నోటీస్ ఇచ్చినాయి తర్వాత ఇది స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసినాయి. దాట్ సింగల్ పర్మిషన్ కూడా లేదు ఈ హోటల్ దగ్గర. మొత్తం హోటల్ ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ మీద ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ మీద ఉన్నాయి. ఈ స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఇమీడియట్గా డెమాలిషన్ కోసం ఈ ప్రాపర్టీకి పెట్టినాయి. దెన్ ఇమీడియట్గా మనం హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టు కూడా డీటెయిల్గా 25 pages to 30 pagesది డీటెయిల్ ఆర్డర్ పాస్ చేసినాయి. డీటెయిల్ ఆర్డర్ పాస్ చేసి జిహెచ్ఎంసీకి కమిషనర్కి డైరెక్ట్. నా పేరు నిరంజన్ బాబు. మేము పుట్టింది ఇక్కడే చాదర్ఘాట్లోనే. మా ఫ్యామిలీ కూడా అందరు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. కనీసం 100 సంవత్సరాల కంటే కూడా ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు. అయితే మేము పుట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఏంది అంతా కూడా కబ్జా ల్యాండే. నువ్వు అటుపక్క నువ్వు గుడి వెనుక ఇటు పక్క
అంటే కబ్జా ల్యాండే ఉన్నది అది. ఈ మధ్యలో ఈ హోటల్ పెట్టేసి ఇంకా సమస్య ఎక్కువైంది కనుక ఈ హోటల్ను తొందరగా డిమాలిష్ చేసి మాకు ప్రశాంతత ఉండాలి. గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా గుడికి వచ్చేటట్టు ఉండాలి. గుడికి వచ్చేటప్పుడు అక్కడ 4 వెహికల్ ఇక్కడ దాకా వాళ్ళ వీళ్ళ దుబ్బుకుంటూ గుళ్ళకి రావడము మాకు చాలా అంటే చాలా ట్రబుల్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా మల్కాజ్గిరిలో ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, ఎంజే మార్కెట్ వద్ద భారీ నిరసన. ఫీజు రీఎంబర్స్మెంట్ పై కోర్టు షాక్, విద్యార్థులే ఫీజులు చెల్లించాలా? శ్రీనివాస్ గౌడ్ ఫైర్. ముంబైలో సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు, నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సత్కారం. మలక్పేటలో ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణం, లక్కీ గ్రాండ్ రెస్టారెంట్ పై భక్తుల ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ లోని విశేషాలు. మళ్ళీ మరో వార్తలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.